అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వశిష్ఠుడు. దేవర్షుల జాతికి చెందిన వారిలో సప్తర్షులు ముఖ్యులు. దేవర్షులలో ప్రథముడు బృహస్పతి, సప్తర్షులలో అగ్రగణ్యుడు వశిష్ఠుడు. బృహస్పతిలాగే సప్తర్షులు కూడా నక్షత్ర రూపంలో ఆకాశంలో ఉత్తరాన కనిపిస్తారు. నిజానికి బృహస్పతి గురువు, సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహం మాత్రమే. కానీ సప్తర్షులు సూర్యుడి జాతికి చెందిన నక్షత్రాలు. అందులో వశిష్ఠుడి పేరుగల నక్షత్రం పక్కన కనపడకుండా మరొక నక్షత్రం ఉంటుంది. అది అరుంధతి, వశిష్ఠుడి భార్య. వశిష్ఠుడు పెళ్ళాడ నిశ్చయించుకొని ఇసుకను వండి పెట్టగల కన్యకై వెతుకుతూ ఒక మాలపల్లె వచ్చాడు. అక్కడ ఒక పిల్ల అతను కోరిన విధంగా ఇసుకను వండి అతన్ని తినమన్నది. వంట చేసిన మనిషి తన భార్య అయితే తప్ప తాను తిననన్నాడు వశిష్ఠుడు. ఆ విధంగా ఆమె అతని భార్య అయింది. ఆమె అరుంధతి. విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి శత్రుత్వం ఉండేది. ఇద్దరూ సరస్వతీ నదికి రెండు ప్రక్కలా నివసించేవారు. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి చంపదలచి అతన్ని తన వద్దకు తీసుకురమ్మని సరస్వతిని ఆజ్ఞాపించాడు. వశిష్ఠుడు చావటం సరస్వతికి ఇష్టం లేదు. కానీ తాను చెప్పినట్లు చెయ్యకపోతే విశ్వామిత్రుడు శపించిపోతాడు. అందుకని సరస్వతి వశిష్ఠుణ్ణి యువతల ఒడ్డుకు తెచ్చి విశ్వామిత్రుడు చంపేలోగా తిరిగి అవతలి ఒడ్డుకు తీసుకుపోయింది. ఈ ఇద్దరు ఋషుల మధ్య వైరం అనేక అనర్థాలకు దారితీసింది. ఒకసారి వశిష్ఠుడు మిత్రసహుడనే రాజుకు అతిథిగా వెళ్ళాడు. ఆ రాజుపైన ద్వేషం గల ఒక రాజు మోసం చేసి వశిష్ఠుడి భోజనంలో నరమాంసం వచ్చేటట్టుగా చేశాడు. తన భోజనంలో రాజు బుద్ధిపూర్వకంగా నరమాంసం చేర్చాడని ఆగ్రహించి వశిష్ఠుడు అతన్ని శపించాడు. రాజు కూడా వశిష్ఠుణ్ణి శపించటానికి నీరు తీసుకున్నాడు. అయితే అతను ఆ నీటిని వశిష్ఠుడి మీద చల్లక తన కాళ్ల మీదనే పోసుకుని కల్మషపాదుడయ్యాడు. అయినా కల్మషపాదుడికి వశిష్ఠుడి శాపం తగిలింది. అతను దారిన పోతూ ఉంటే వశిష్ఠుడి కొడుకు శక్తి అనేవాడు కనిపించాడు. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అది చూసి విశ్వామిత్రుడు ఒక రాక్షసుణ్ణి కల్మషపాదుడి మీద ఆవాహన చేశాడు. దాని ఫలితంగా రాజు శక్తిని, వశిష్ఠుడి 9 కొడుకులను చంపేశాడు. వశిష్ఠుడు పుత్రశోకం భరించలేక ఆత్మహత్య చేసుకుందామని అగ్నిలో దూకాడు. అగ్ని చల్లారింది. సముద్రంలో దూకితే సముద్రుడు వశిష్ఠుణ్ణి ఒడ్డుకు తోసేశాడు. ఇలా వశిష్ఠుడు ఎన్ని విధాల ఆత్మహత్య చేసుకుందామన్నా సాధ్యం కాలేదు. చివరకు ఆయన తన ఆశ్రమానికి తిరిగి వచ్చేసరికి ఆయన కోడలి గర్భం నుంచి వేదపఠనం వినిపించింది. మనవణ్ణి చూసి చచ్చిపోదామని వశిష్ఠుడు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. రాక్షసుడు ఆవహించిన కల్మషపాదుడు ఒకనాడు వశిష్ఠుడి కోడలిని తరుముకుంటూ వచ్చాడు. వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లాడు. కల్మషపాదుడికి శాప విముక్తి కలిగింది. వశిష్ఠుడు సూర్యవంశపు రాజులకు కులగురువుగా పనిచేశాడు. దశరథుడికి కొడుకులు కలగగలందులకు పుత్రకామేష్టి చేయించాడు. సంవరణుడు అనే రాజు తపతి అనే సూర్యుడి కుమార్తెను మోహించి విరహబాధతో సతమతమవుతూ ఉంటే అతని పురోహితుడైన వశిష్ఠుడు సూర్యుడితో చెప్పి వారిద్దరికీ వివాహం చేయించాడు. ఇది వశిష్ఠుడి గురించి మనం తెలుసుకున్న విషయం. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.